గురుగారు ముందుగా ఒక చిన్న ప్రశ్న అండి. ధనుర్మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని ఎందుకు అంటారు? శరదిందు వికాసమందహాసాం స్ఫురదిందీవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే వనమాలి గదీశార్ంగీ శంఖీ చక్రీ జనందకీ శ్రీమాన్నారాయణో విష్ణు వాసుదేవోభిరక్షతు. ధనుర్మాసం అనగానే సూర్యుడు ధనుస్సు రాశిలో ప్రవేశించినటువంటి సమయం ధనురాయణం, ధనుర్మాసం. ఈ ధనుర్మాసం పరమ పవిత్రమైనటువంటి మాసం. ఈ ధనుర్మాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని పిలువరు. ఎందుకంటే ముక్కోటి ఏకాదశి వేరు, వైకుంఠ ఏకాదశి వేరు, ఈ పుష్యమాసంలో వచ్చేటువంటి శుక్లపక్ష ఏకాదశులు వేరు. సాధారణంగా పురాణాల్లో చూస్తే షడ్వింశతి ఏకాదశి మాహాత్మ్యం అనేటువంటి పేరుతో ఒక గ్రంథం ఉంది. అంటే వివిధ పురాణములలో చెప్పబడినటువంటి ఏకాదశి వ్రత మాహాత్మ్యములు. 12 నెలలు మనకు మొత్తం చైత్రము, వైశాఖము, జ్యేష్ఠము, ఆషాఢము, శ్రావణము ఇలా వస్తాయి కదా. 12 నెలలకు ప్రతి నెలకు 2 ఏకాదశులు, శుక్లపక్ష ఏకాదశి, కృష్ణపక్ష ఏకాదశి, 24 ఏకాదశులు. 12 రెండ్ల 24. మరి 26 ఎక్కడి నుంచి వచ్చాయి అంటే ఇంకొక 2 ఏకాదశులు అధిక మాసంలో చెప్తారు. అధిక మాసంలో వచ్చేటువంటి 2 ఏకాదశులు కలిపితే మొత్తం 26 ఏకాదశులు. ఈ 26 ఏకాదశుల పేర్లలో ధనుర్మాసంలో వచ్చేటువంటి ఏకాదశికి ఈ పేరు ఎక్కడ లేదు. ముఖ్యంగా వైకుంఠ ఏకాదశి అనేటువంటిది కొన్ని సందర్భాల్లో మార్గశీర్ష మాసంలో వస్తుంది, కొన్ని సందర్భాల్లో పుష్యమాసంలో వస్తుంది. ఈ పుష్యమాసంలో కూడా ఒకసారి శుక్లపక్షంలో రావచ్చు, కృష్ణపక్షంలో రావచ్చు. ఒక్కటి మాత్రం వాస్తవం ఏమిటి అంటే వైకుంఠ ఏకాదశి ఎప్పుడు ధనుర్మాసంలోనే వస్తుంది. ధనుర్మాసంలో వచ్చేటప్పుడు మాత్రము శుక్లపక్షంలో మనకు కనిపిస్తుంది. అందుకే ఇక్కడ ఈ సంవత్సరం గనక చూసినట్లయితే పుష్య శుక్లపక్ష ఏకాదశి ధనుర్మాసంలో చివరి రోజు దాదాపు. దీని పేరేమిటి? వైకుంఠ ఏకాదశి అని మనం పిలుస్తున్నాం. కానీ దీనికి షడ్వింశతి ఏకాదశి మాహాత్మ్య గ్రంథము పుత్రదా ఏకాదశి అని చెబుతోంది. దీని పేరు పుత్రదా ఏకాదశి. అంటే ఈ ఏకాదశి రోజున పుత్రులు లేనటువంటి వారు, పుత్ర సంతానం కావాలి అని అనుకునేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారు ఈ ఏకాదశి రోజున పుత్ర సంతానం కోసము ఈ వ్రతాన్ని ఆచరిస్తే పుత్ర సంతానం కలుగుతుంది. తత్ఫలితంగా వంశం అనేటువంటిది వృద్ధి కలుగుతుంది, గోత్రం అనేది వృద్ధి చెందుతుంది అనే విషయంలో ఈ విధంగా చెప్పడం జరిగింది. కాబట్టి దీని పేరు పుత్రదా